హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రదీప్. సో ఫిఫ్త్ వీక్ ప్రీపోల్ ఓటింగ్ రిజల్ట్స్ చూద్దాం. సో ఎందుకంటే ఎవరు నామినేషన్లో ఉండారు అనేది అందరికీ తెలిసిపోయింది కనుక అనఫిషియల్ పోల్స్ అయితే ఓపెన్ అయిపోయినాయి. ఇక్కడ ఒక విషయం అయితే చెప్పాలి. ఓటింగ్ ఎలా ఉందంటే గుండె గబేల్ అంటుంది అది చూస్తుంటే. సో అదేంటో చెప్పుకుందాం. దానికంటే ముందు చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నా ఫర్దర్ వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో కొత్త వాడిని కాబట్టి, కొత్త యూట్యూబర్ని కాబట్టి నా లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారనుకుంటాను. ఇప్పుడు కోట్లకి పడగలెత్తిన వాళ్ళకి ఒక ₹1,00,000 ఇస్తే ఎలా ఉంటుంది? అదే ఒక భిక్షగాడికి ఒక ₹100 ఇస్తే ఎలా ఉంటుంది? కంపారిజన్ చేస్తుందా. అలాగే కొత్తగా వచ్చే వాళ్ళని ఎంకరేజ్ చేస్తారనేది ఆశిస్తున్నా. ఇప్పటి వరకు నాకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు. ఇక ఓటింగ్ పరంగా చూస్తే అసలు ఈ 8th సీజన్లో ఇలాంటి సిచ్యువేషన్ రాలా. ఎందుకంటే నబీల్ మొన్నటి వరకు నామినేషన్ లేడు, అతను ఓటింగ్ ఏది తెలియదు. పోయిన వారంలోనే వచ్చాడు, పీక్ స్టేజ్ ఎవరెస్ట్ శిఖరం మీద కూర్చున్నాడు. ఇప్పుడు అసలు సిసలైనట్టు రణరంగం మొదలైంది. నిఖిల్ కూడా వచ్చేసాడు కాబట్టి నామినేషన్స్లోకి పోటీ ఎలా ఉంటుంది? నిఖిల్ వచ్చాడు, అదేవిధంగా నబీలు, విష్ణుప్రియ, మణికంఠ, వీళ్ళు ఓటింగ్ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ప్రేక్షకులు కూడా ఎంతో ఎగ్జైట్మెంట్గా చూస్తున్నారు. సో మనం కనుక గమనించినట్లయితే వీళ్ళిద్దరికి నిఖిల్ అబ్బాయికి పోటీ ఏమంటారు వాటిని, రెండు సింహాలు ఢీకుంటే ఎలా ఉంది అలా ఉంది సిచ్యువేషన్. సో నబిల్కి 26 to 27 ఉంటే నిఖిల్కి కూడా అంతే ఉంది, జస్ట్ కొన్ని ఓట్ల తేడా. అంటే ఇదే స్టార్టింగ్ కాబట్టి మనకు అలా అనిపిస్తుంది. సో ఈరోజు రాత్రికి కూడా మనకు నామినేషన్ ప్రక్రియ అయితే చూపించరు, అంతా కంప్లీట్ చూపించరు, రేపు ఎపిసోడ్లో చూపిస్తారు. ఎందుకంటే ఇప్పుడు లైవ్లో కూడా ఇంతవరకు స్టార్ట్ కాలేదు. మామూలుగా అయితేనే 3 గంటలకు స్టార్ట్ చేసేవాళ్ళు, ఇప్పుడు వరకు స్టార్ట్ చేయలే నేను ఈ వీడియో చేసేటప్పుడు టైంకి. సో కాబట్టి ఇంకా టైం ఉంది కాబట్టి చూడాలి. సో వాళ్ళిద్దరి పరిస్థితి అలా ఉంది. విష్ణుప్రియ లాస్ట్ వీక్లో టాప్లో ఉండేది. ఎందుకు ఆ అమ్మాయి డమేలు పడిపోయింది? కారణం ఏమై ఉంటుందంటే ఈ లవ్ ట్రాక్ జనాలకు నచ్చడంలే. ఇది నేను గెస్ చేసింది. ఆ అమ్మాయి నీట్గా ఆడుకుంటా బోల్డ్గా మాట్లాడుతుంది, కానీ కాన్సన్ట్రేషన్ చేయలేదేమో గేముల మీద, సీరియస్నెస్ ఉండడంలో ఎప్పుడూ నవ్వుతూ పడుతూ ఉంది, కానీ జనాలకి ఒక్కొక్కసారి విసిగిస్తుంది. అందువల్ల ఆ అమ్మాయి యాటిట్యూడ్ చేంజ్ చేసుకోవాలి, అప్పుడే ఆ జనాలకి కనెక్ట్ అవుతుంది. సో తర్వాత ప్లేస్లో మణికంఠ ఉన్నాడు, అతనికి కూడా 14% ఉంది, 15 ఉంది. ఎస్, అతనికి ప్రతి వారం నామినేషన్ వేస్తారు, తేరగా దొరుకుతాడు వీళ్ళకి. అతను ఇందాక కూడా చెప్తున్నాడు, అందరిని లెక్క పెడితే ఎవరు నామినేషన్లో ఉంటారంటే నేను ఉంటాను కదా, ఎటు నేను ఒకటి దొరికాను కదా బకరాని అని. నిజమే, బకరాగా దొరికాడు. అతను ఏదో ఒకటి అతను చేసేటివే చెప్తారు, కానీ ప్రతి వారం అదే చెప్తే కూడా మనకు కూడా విసిగేస్తుంది. సో అందుకని ఓట్లు తగ్గవు. అతన్ని ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు హౌస్లో ఉండే హౌస్మేట్స్ అతన్ని టాప్ 5లో పంపించేదాకా వీళ్ళు నిద్రవారు. ప్రతి వారం చేస్తూనే ఉంటారు అతనికి. అతను ఓటింగ్ పెంచుకుంటూ పోతున్నాడు, అందులో ఇబ్బంది ఏమీ లేదు. తర్వాత విష్ణుప్రియ ఉంది, ఆమెకైతే ఫసక్ అంతే ఓటింగ్ పర్సంటేజ్ 12% ఉంది, 12 to 13%. దాని తర్వాత ఆదిత్య ఉన్నాడు 7% దాకా. ఆ తర్వాత నైనికైతే పూర్ 5%లో ఉంది. ఇంకా ఉన్నాయి కాబట్టి ఏదేమైనా వీళ్ళిద్దరిలోనే ఎలిమినేషన్ ఉంటుంది ఈ వారం. గెస్సింగ్ కూడా అదే కదా. మిడ్ వీక్ ఎలిమినేషన్లో మాత్రం నాకు తెలిసి ఆదిత్య గారిని పంపించేస్తారు. సండే దాకా నైనికని ఉంచవచ్చు నాకు తెలిసి, ఎందుకంటే మొన్న అమ్మాయిని పంపించారు కాబట్టి ఇప్పుడు అబ్బాయిని పంపిస్తారనేది నా గెస్. మరి ఎలా ఉంటుందో చూద్దాం. సో మరలా ఉదయం మన మెయిన్ ఎపిసోడ్తో పాటు ఉదయం కూడా నేను ఈ ఓటింగ్ వీడియో పెడతాను కాబట్టి తప్పకుండా చూడండి. ఎవరైనా కానీ చేయకుండా ఉంటే లైక్ చేయకుండా ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.